అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ వీడియోని చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, రీసెంట్గా ఒక కమెంట్ సెక్షన్లో ఒకతను ఏఐ ఏజెంట్స్ కోర్స్లో నేర్చుకున్న ర్యాగ్స్ వల్ల ప్లేస్మెంట్ వచ్చింది, దాని గురించి ఇంటర్వ్యూలో డిస్కస్ చేశాను అండ్ దాని ద్వారా ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పాడు. సో ఎనీవేస్ ర్యాగ్స్ అనేది ఇంప్లిమెంటేషన్, కోడ్, లాజిక్ అంతా కూడా ఏఐ ఏజెంట్స్ కోర్స్లో ఉంది. నాకేం తెలీదు, నేను ఇంకేం అడగలేదు. కానీ మీలో చాలామందికి అసలు ర్యాగ్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కదా. కాబట్టి మన వంశీ భవాని ఏఐ ఏజెంట్స్ కోర్స్లోని ర్యాగ్స్ అంటే ఏంటి అనే వీడియోని ఇక్కడ ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దాట్ ఇన్ డీటెయిల్, రైట్, ఆబ్వియస్లీ నాట్ జస్ట్ ర్యాగ్స్, LangChain, LangGraph, N8N, different foundational things in AI agents flow and integrating with LLMs, open source models and వాడుకోవాలి, all these different things. And trust me guys, Vamsi Bhavani AI Agents course in Telugu is a benchmark course in terms of many things which I will not discuss in this video. But anyways, ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. బట్ ఈ వీడియోలో నేను మీకు ర్యాగ్ అంటే ఏంటి అనే ఆ వీడియోని అటాచ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీల్ నౌ టాక్ అబౌట్ ర్యాగ్స్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే, మీకు గుర్తుంటే ఐ టాల్డ్ యూ రైట్, సో ట్రెడిషనల్ అప్లికేషన్స్ నార్మల్ కోడ్, ఆ తర్వాత మనకి ఆ ప్యాటర్న్స్ నుంచి చేసుకుంటూ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ వచ్చాయి, ఆ తర్వాత ఏఐ అప్లికేషన్స్ అని చెప్పాను, ఆ తర్వాత ఏఐ ఏజెంట్స్ అని చెప్పాను, ఆ తర్వాత మనకి స్లోగా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏజిఐ అని చెప్పాను, రైట్. సో దిస్ ర్యాగ్ విల్ ఫిట్ సమ్వేర్ హియర్. ఏఐ యాప్స్కి ఎక్కువ, ఏఐ ఏజెంట్స్కి తక్కువ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మీరు ఈ ర్యాగ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియోస్లో ఒక వీడియోలు చూసుంటారు, రైట్. దట్ వాస్ అ ఇంట్రో. బట్ వాట్ ఈస్ ర్యాగ్? ప్రాబ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ద ఫుల్ ఫామ్ అండ్ ఆ తర్వాత వీల్ ట్రై టు అండర్స్టాండ్ ర్యాగ్ ఇన్ ఫర్దర్ డీటెయిల్, రైట్. వీటన్నిటికంటే ఈ ర్యాగ్ మాడ్యూల్లో మనం బిల్డ్ చేసే ర్యాగ్ విల్ బీ వన్ స్టెప్ అహెడ్. అండ్ మీరు యాక్చువల్గా రెజ్యూమ్లో రాసుకునేంత మంచి ప్రాజెక్ట్. యూ కెన్ షేర్ ఇట్ ఆన్ యూర్ లింక్డ్ఇన్ ఆల్సో. ఓకే, సో వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ర్యాగ్ యొక్క ఫుల్ ఫామ్, రైట్. సో ర్యాగ్ స్టాండ్స్ ఫర్ ర్యాగ్లో ఆర్ స్టాండ్స్ ఫర్ రిట్రీవల్, ఏ స్టాండ్స్ ఫర్ augmented, G stands for generation. Okay, I'll talk about each of these words and how do they mean, how do they fit into RAG and RAG ante enti. Now a simple thing guys, right, let's do something, right. I'll open ChatGPT. Now basically every model, every LLM model has a cutoff date. Let's ask it, what is your cut-off date? Or you can also say knowledge cut-off date. సో మీరు చూసుకుంటే మనం వాడుతున్న ఈ ChatGPT మోడల్ విచ్ ఈజ్ ఐ థింక్ ChatGPT ప్లస్ కాదు, దీనికి ద నాలెడ్జ్ కట్-ఆఫ్ డేట్ ఈజ్ June 2024. అంటే June 2024 తర్వాత జరిగిన ఏ విషయం గురించి ChatGPTకి తెలియదు. పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఈచ్ LLM హ్యాస్ అ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్. ఓకే, నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్. ఓకే, కాబట్టి నాకు నిన్నటి IPL మ్యాచ్ గురించి ఏదైనా క్వశ్చన్ ఉంటే LLMకి ఆన్సర్ తెలీదు. ఓకే, నంబర్ 2, లెట్స్ సే యు ఆర్ వర్కింగ్ ఇన్ ABC Sonic Solutions. I am Gajala from Washington DC. CEO. Gajala Sonic Solutions for example, some IT కంపెనీ. ఆ IT కంపెనీ యొక్క కోడ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, అదంతా ఆ కంపెనీకి, గజాలా సానిక్ సొల్యూషన్స్కి, వాటర్ కంపెనీ ఇట్ ఈస్ ABCకి, ఇట్ ఈస్ ప్రొప్రైటరీ డేటా. అండ్ ఆ ప్రొప్రైటరీ డేటాని ఏ కంపెనీ కూడా పబ్లిక్ ఇంటర్నెట్లో హోస్ట్ చెయ్యవు. ఎందుకని? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్గా చెప్పండి.
ఇప్పుడు నాకు మీ కంపెనీ కోడ్ దొరికేస్తే నేను మీ కంపెనీని రీబిల్డ్ చేశాను, మీ డాక్యుమెంటేషన్ దొరికేస్తే నేను కాపీ కొట్టాను మీ కంప్యూటర్గా. కాబట్టి డాక్యుమెంటేషన్ కానీ కోడ్ కానీ ఏ కంపెనీ కూడా బయటకి పబ్లిక్ ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ చేయదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దేర్ ఇంటర్నల్ నెట్వర్క్ ఓన్లీ అండ్ ఇట్స్ ఆల్ ప్రొప్రైటరీ, రైట్? ఇన్ఫ్యాక్ట్ అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్లో మీకు VPN ద్వారానే యూ కనెక్ట్ టు ద సర్వర్స్. అండ్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ యా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొప్రైటరీ. సో నేను ChatGPTని మీ ప్రొప్రైటరీ డేటా గురించి అడిగితే ChatGPTకి తెలియదు, రైట్? దాట్స్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ప్రతి LLMకి కాంటెక్స్ట్ విండో ఉంటుంది. లెట్స్ ఆస్క్ దిస్ మోడల్, వాట్ ఈజ్ యోర్ కాంటెక్స్ట్ విండో ఆర్ మ్యాక్స్ సైజ్? I'll talk about what it is. Okay, so basically ఏమంటుందంటే మై కాంటెక్స్ట్ విండో ఈజ్ 128,000 tokens. Third point is about context window. Okay, I'll talk about what this is. సో మీకు గుర్తుంది సారా, అయితే ఐ థింక్ స్టార్టింగ్లో LLMs గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్పాను, మనకి ఈ LLM ప్రొవైడర్స్ వాళ్ళు ప్రైస్ చేసేది, డబ్బులు ఛార్జ్ చేసేది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ అని చెప్పాను. అండ్ టోకెన్స్ అంటే ఏంటి కూడా చెప్పాను, గుర్తుందా? లైక్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ వర్డ్స్, బట్ వర్డ్స్ కాదు అని చెప్పి మీకు యాక్చువల్గా ఎలా పనిచేస్తుందని చెప్పి చూచండేమో, గుర్తుందా? సో ప్రతి LLM మోడల్కి మ్యాక్సిమం సో అండ్ సో నంబర్ ఆఫ్ టోకెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ విండో ఉంటుంది. అంటే మీరు ChatGPTకి 128,000 టోకెన్స్ కంటే పెద్ద ఇన్పుట్ని, క్వశ్చన్ని ఇస్తే అది ఆ కాంటెక్స్ట్ని హోల్డ్ చేయలేదు. ఇట్ కెనాట్. లెట్స్ సే 132,000 టోకెన్స్ ఉన్న ఒక బుక్ యొక్క కాంటెంట్ మీరు మీ ఇన్పుట్లో ఇచ్చి ఈ బుక్ సమ్మరీని ఆర్ ఈ కాంటెంట్ సమ్మరీని ఇమ్మంటే ఇవ్వలేదు, బికాస్ ద కాంటెక్స్ట్ విండో ఈజ్ ఎక్సీడింగ్, రైట్? సో దీస్ ఆర్ ద మెయిన్ 3 రీజన్స్. ఒక రకంగా చెప్పాలంటే దీస్ 3 ఆర్ వాట్? దీస్ 3 ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ LLMs, అంతే కదా? దీస్ ఆర్ ఆల్ ది ఒక రకంగా షార్ట్ కమింగ్స్ ఆఫ్ LLMsలో ఇవన్నీ గ్యాప్ ఉన్నాయి, రైట్? ఫస్ట్ గ్యాప్ ఏంటి? సో అండ్ సో డేట్ తర్వాత అడిగిన ఏ ఇన్ఫర్మేషన్ గురించి LLMsకి తెలీదు, రైట్? నెంబర్ 2, ప్రొప్రైటరీ డేటాని LLMs యాక్సెస్ చేయలేవు బికాస్ దాని మీద ట్రైనింగ్ జరగలేదు. నెంబర్ 3, కాంటెక్స్ట్ విండో అనేది ఒక లిమిటెడ్ నెంబర్ ఉంటుంది, అంతకంటే పెద్ద ఇన్పుట్ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేయలేవు, రైట్? 4th, ఒక రకంగా లిమిటేషన్ అనొచ్చు, లేకపోతే లైక్ ఐ టెల్ యూ, మీరు చెప్పండి, లిమిటేషన్ కాదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే ChatGPTని ఆర్ ఎనీ LLMని, ఆ క్వశ్చన్ LLM దగ్గరికి ఎలా వెళ్తుంది? సో బేసిక్లీ దిస్ LLM ఈజ్ హోస్టెడ్ ఆన్ అ సర్వర్. ఆ సర్వర్కి క్వశ్చన్ వెళ్తుంది, ఆ సర్వర్లోనే ప్రాసెస్ అవుతుంది, LLM దాన్ని యాక్సెస్ చేస్తుంది, దాన్ని రన్ చేసి వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ సర్వర్ నుంచి మీకు ఇస్తారు, రైట్? సో మీ డేటా మొత్తం కూడా ఒక రకంగా మీరు వాళ్ళ సర్వర్స్లో ఇచ్చేస్తున్నారు. సో డేటా ప్రైవసీ ఈజ్ ఆల్సో అ కన్సర్న్. మీరు అనొచ్చు, అన్న ప్రైవసీ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి. ఉంటాయి, బట్ ఎంతవరకు పాటిస్తారు ఏంటి మనకు తెలియదు. అవునా కాదా? మీకు నాకు వదిలేయండి, మీకు నాకు లైక్ మనమే ఆడుతాం ChatGPTని, నీ పేరేంటి అంటావు, నా పేరేంటి అంటావు, ఇది సొల్లేస్తాం. బట్ యాక్చువల్ కంపెనీస్ వెన్ దే లెట్స్ సే వాళ్ళ ఎంప్లాయీస్ని ChatGPT వాడుకోమన్నారు, వాళ్ళు వాళ్ళ కోడ్లోంచి ఒక స్నిపెట్ చేసి క్వశ్చన్ అడిగేశారు. నౌ దట్ స్నిపెట్ ఈజ్ స్టోర్డ్ ఆన్ దేర్ సర్వర్ కదా, LLM సర్వర్. అది ఎంతవరకు సేఫ్? వి డోంట్ నో. అవునా కాదా? సో ఆల్ దీస్ 4 ఆర్ ఒక రకంగా లిమిటేషన్స్ ఆర్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ వాట్ LLMs, రైట్? ఈ షార్ట్ కమింగ్స్ని సాల్వ్ చేయడానికి RAGs అనేవి వచ్చాయి. ఓకే, సో RAGs యాక్చువల్లీ LLMsకి మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. సో RAGs
మేజర్గా ఫిట్ అయ్యేది LLMs యొక్క చాట్ బాట్ యూస్ కేస్లో, రైట్? సో ర్యాగ్స్ని ఎక్కువగా చాట్ బాట్స్ ఆర్ ఎనీథింగ్ వేర్ కన్వర్సేషనల్ ఇంటరాక్షన్ జరుగుతున్న ప్లేస్లో ర్యాగ్స్ బాగా ఫిట్ ఇన్ అవుతాయి. ఓకే అన్న, చాలా చెప్పావు, బట్ ర్యాగ్ ఫుల్ ఫామ్ చెప్పావు, అది ఏం చెప్పలేదు అంటే చెప్తాం. ఓకే, R stands for retrieval, right? So what does retrieval mean? Retrieval simply means fetching, right? సో ఎక్కడో ఒక చోటున్న దేన్నైనా ఫెచ్ చేయడాన్ని R రిప్రజెంట్ చేస్తుంది. అదేంటో మాట్లాడుకుందాం. A స్టాండ్స్ ఫర్ ఆగ్మెంట్. ఆగ్మెంట్ అంటే ఏంటి? మీరు ఈ ఆగ్మెంట్ అనే పదాన్ని ఇంకెక్కడైనా విన్నారా? వినే ఉంటారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ARలు విని ఉంటారు. అన్న AR అంటే ఏంటన్నా తెలియకపోతే ఓకే, అట్లీస్ట్ పోకీమాన్ గో గురించి విన్నారా? ఇప్పుడు విన్నారు కదా. యా, సో ఈ పోకీమాన్ గో ఈజ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ AR. మీకు ఎక్కడో మీ రియల్ వరల్డ్ సినారియో కెమెరా ఓపెన్ చేస్తే మీకు పోకీమాన్ ఎందుకు కనబడుతుంది? బికాస్ ఇట్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఆ పోకీమాన్ గోనే రికలెక్ట్ చేసుకోండి. జస్ట్ థింక్ అబౌట్ హౌ పోకీమాన్ గో వర్క్స్. మీ కెమెరా ఓపెన్ చేస్తారు, మీ రియల్ వరల్డే కనబడుతుంది కెమెరాలో, దాంతోపాటు అడిషనల్గా మీ రియల్ వరల్డ్ పైన ఏం కనబడుతుంది? ఎస్, మీకు పోకీమాన్స్ కనబడతాయి. దట్ మీన్స్ మీ రియల్ వరల్డ్ మీద ఆర్టిఫిషియల్గా ఒక పోకీమాన్ని ఆగ్మెంట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆగ్మెంట్ చేస్తున్నారు. సో ఆగ్మెంట్ అంటే అడిషనల్గా పైన యాడ్ చేయడం, యాడింగ్ సంథింగ్ అడిషనలీ. అన్న మాకు పోకీమాన్ గో అంటే కూడా తెలీదు. సర్చ్ చేయండి గైస్. AR అంటే తెలియకుండా ఎలా IT ఇండస్ట్రీలో? AR, జస్ట్ search for any augmented reality application. బోర్డు ఉన్నాయి మధ్యన. నౌ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, రైట్? ఓ బుక్ ఉంది, ఆ బుక్ మీద ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని ఫోటో తీస్తే దాని మీద 3D ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, రైట్? సో ఈ బుక్కు, ఈ గడ్డి, ఇదంతా ఏంటి? రియల్ వరల్డే. దాని మీద ఆర్టిఫిషియల్గా ఈ మోడల్ని, ఈ 3D మోడల్ని ఆగ్మెంట్ చేస్తున్నాం. సో ఆగ్మెంట్ ఈజ్ టు యాడ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? జనరేషన్ అంటే ఏంటి? జనరేట్ చేయడం, అంతే. ఓకే, ఆ పైన చెప్పిన 4 లిమిటేషన్స్కి వాట్ ఈస్ ద మేజర్ థీమ్? LLM దగ్గర కావాల్సిన డేటా లేదు. ఓకే, ఆ డేటా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే లెట్సే కంపెనీ మీదే, ఆ కంపెనీ యొక్క ప్రొపరేటరీ డేటా మీ దగ్గరే ఉంటుంది. నిన్నటి IPL మ్యాచ్ గురించి సమరీ కావాలి, ఆ IPL మ్యాచ్ గురించి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. లెట్సే డేటా ప్రైవసీ కోసం మీరు ఒక ఇన్ఫర్మేషన్ని LLMకి ఇవ్వలేదు, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. వాట్స్ ది అదర్ పాయింట్? కాంటెక్స్ట్ విండో సరిపోవట్లేదని చెప్పి మీరు అగైన్ LLMకి ఇవ్వలేదు, అయినప్పటికీ ఆ డేటా మీ దగ్గర ఉంటుంది. సో మీ దగ్గర ఉంది అని చెప్పాలి అంటే, చెప్తున్నామంటే మీ దగ్గర అంటే ఎక్కడ ఉంటుంది? మీ జోబులో ఉంటుందా? కాదు కదా. యూ విల్ హ్యావ్ డేటా స్టోర్డ్ సమ్వేర్. ఇట్ కెన్ బీ ఇన్ అ PDF ఫైల్, ఇట్ కెన్ బీ ఇన్ అ డాక్ ఫైల్, వర్డ్ ఫైల్, ఇట్ కెన్ బీ ఇన్ అ CSV file, it can be inside a cloud storage, some S3, some Q, something, some online storage, some Google Drive, whatever. You have multiple sources of saving data. One of that storage సర్వీస్లో మీరు మీ డేటాని సేవ్ చేసుకున్నారు. సో RAGలోని ఈ ఫస్ట్ వర్డ్ రిట్రీవల్ మీన్స్ ఫెచ్చింగ్. సో ఇట్ సింప్లీ మీన్స్ ఈ సోర్సెస్ నుంచి ఆ డేటాని ఫెచ్ చేయడం, తెచ్చుకోవడం. ఫెచ్ అంటే ఏంటి? తెచ్చుకోవడం. ఓకే, ఏ అంటే ఏంటి? ఆగ్మెంట్ చేయడం. సో ఆగ్మెంట్ దేంతో చేస్తారు? ఆగ్మెంటెడ్ రియాలిటీలో యు ఆర్ ఆగ్మెంటింగ్ అ ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ ఆర్ వాట్ ఎవర్ అన్ ఆర్టిఫిషియల్ ఎంటిటీ ఆన్ టాప్ ఆఫ్ వాట్? ఆన్ టాప్ ఆఫ్ రియల్ వరల్డ్. అదేవిధంగా ఇక్కడ ఆగ్మెంట్ చేస్తున్నప్పుడు
You are augmenting this data fetched with what? With your existing prompt. Prompt అంటే ఏంటి? Prompt అంటే మీరు LLMకి ఇచ్చే ఇన్పుట్. ఇన్పుట్ కాదు, IN ఇది. ఓకే, వాట్ ఈస్ G? మీ ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్ నుంచి డేటాని ఫెచ్ చేసుకుని మీ ప్రాంప్ట్తో ఆగ్మెంట్ చేసి LLM నుంచి రెస్పాన్స్ని జనరేట్ చేయడం ఈజ్ దిస్ G జనరేషన్. అర్థమైందా? LLMs దగ్గర కావాల్సిన డేటా అంతా ఉండదు బికాస్ ఆఫ్ మల్టిపుల్ లిమిటేషన్స్, మల్టిపుల్ రీజన్స్. కొన్నిసార్లు మనం ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు తీసుకోవచ్చు, రైట్? డ్యూ టు దాట్ మనం LLMస్ని యూస్ చేసుకుని కొన్ని విషయాల కోసం రెస్పాన్సెస్ తెచ్చుకోలేము బికాస్ డేటా లేదు దాని దగ్గర డేటా లేకపోతే ఏంటి? మన దగ్గర ఉంది కదా. అండ్ LLMs ఆల్రెడీ మంచి డేటా మీద స్ట్రక్చర్ అయి ఉన్నాయి కాబట్టి ది అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. సో మీరు మీ ఎగ్జిస్టింగ్ డేటా నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుని ఫెచ్ చేసుకుని దాన్ని ప్రాంప్ట్తో ఆగ్మెంట్ చేసి దాన్ని యూస్ చేసుకుని ఒకవేళ రెస్పాన్స్ జనరేట్ చేసుకుంటే యూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్, రైట్? అండ్ దాట్స్ వాట్ RAG డస్. సో RAGస్లో అగైన్ RAGస్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఏ కాంపోనెంట్ కావాలి, ఎలా ఎంచుకుంటాం అంతా విల్ డిస్కస్. వీఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ బిల్డింగ్ RAG ఎండ్ టు ఎండ్. RAGలో ఫస్ట్ స్టెప్ ఏంటి? LLM దగ్గర లేని డేటా మీద మీరు క్వశ్చన్స్ని అడగాలి అంటే RAG కావాలి. సింపుల్. సో ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ బిల్డింగ్ RAG ఈజ్ ఎక్స్టర్నల్ డేటా. ఓకే, సో మన RAG ఎగ్జాంపుల్లో యాజ్ ఎక్స్టర్నల్ డేటా నేను వంశీ భవానీ వెబ్సైట్లోని ప్రైవసీ పాలసీ, ఐ థింక్ టర్మ్స్ ఆఫ్ యూజ్ అనుకుంటా, సంథింగ్ ఒక డాక్యుమెంట్ ఉంది, దాన్ని ఇన్పుట్గా ఇస్తాను. సో దాట్ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ వంశీ భవానీ వెబ్సైట్స్, టర్మ్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్స్ ఆఫ్ యూజ్, వాట్ ఎవర్, రైట్? సో వీ హ్యావ్ డేటాని విచ్ ఈస్ ద ఎక్స్టర్నల్ డేటా, దాన్ని కోడ్లోకి లోడ్ చేసుకుంటాం యాజ్ LangChain డాక్యుమెంట్స్ యూజింగ్ లోడర్స్. అగైన్ డాక్యుమెంట్స్ ఆర్ ఆఫ్ లార్జ్ సైజ్ కాబట్టి వాటిని మనం స్ప్లిట్ చేస్తాం అండ్ వీ ఫార్మ్ చంక్స్ యూజింగ్ స్ప్లిటర్స్. ఈ చంక్స్ నుంచి మనం ఏం చేస్తాం? వీ క్రియేట్ ఎంబెడింగ్స్ అండ్ ఈ ఎంబెడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెక్టర్ స్టోర్లో స్టోర్ చేసుకుంటాం అండ్ ఆ వెక్టర్ స్టోర్ నుంచి ఒక వెక్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకని? సో దాట్ మనకి ఆ సిమిలారిటీ కోసం ఎన్ని కావాలనేది ముందే మెన్షన్ చేస్తాం, రైట్? ఆ తర్వాత ఏం చేస్తాం? క్వశ్చన్ అడుగుతాం. ఈ క్వశ్చన్ని కూడా ఎంబెడింగ్లోకి కన్వర్ట్ చేసి, రైట్? ఆ తర్వాత యూజింగ్ దిస్ వెక్టర్ ఇండెక్స్ మోస్ట్ సిమిలర్, అగైన్ దీంట్లో K మెన్షన్ చేస్తాం కదా, ఆ K ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఆ చంక్స్ ఉన్నాయో వాటిని ఈ క్వశ్చన్తో పాటు ఏం చేస్తాం? ఆర్గ్యుమెంట్ చేస్తాం అండ్ ఫైనలీ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ది LLM అండ్ వీ విల్ గెట్ ది రెస్పాన్స్. సో యాక్చువల్లీ ఇక్కడ జనరేషన్ జరుగుతుంది. మేక్ సెన్స్? అండ్ ఐ హోప్ గైస్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. కోడ్ అంతా కూడా కోర్స్లో ఉంటుంది, బట్ ఎనీవేస్ ఐ హోప్ ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. విత్ దిస్ నాలెడ్జ్ ఒకవేళ కోర్స్ వద్దు అనుకున్నా మీరు సొంతంగా ఈ నాలెడ్జ్తో బయట సెర్చ్ చేసి ఆ కోడ్ని కూడా ఫైండ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ ఆస్క్ ChatGPT ఆల్సో. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.